మా వేములవాడ రూరల్ మండలంలో ఐక్యరాజ్య సమితి వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పొలాన్ని ఆరబెట్టి పండించే పద్ధతిలో వ్యవసాయం చేస్తే అధిక పిలకలు వచ్చి వేరు వ్యవస్థ పెరిగి వేరుకు ఆక్సిజన్ అందించి యూరియాను తగ్గించి వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు వస్తాయనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి వారి ఆధ్వర్యంలో మాకు ఈ ఒక స్కీమ్ వచ్చింది మా వేములవాడ మండలానికి. అందులో భాగంగా మా చెక్కపల్లి గ్రామంలో చాలామంది రైతులు వారు ఒక పైప్ ఇస్తారు. ఆ పైపును 1 ఫీట్ లోపల వరకు పాతి అందులో నీరు ఇంకిపోయే వరకు నీరు పెట్టకుండా ఆరబెట్టాలి. ఆ పద్ధతికి అయితే అవలంబిస్తే రైతు పొలాలు బాగుపడతాయి, ఉన్న ఎరువులు వినియోగించుకుంటుంది. ఆ పదన మొత్తం ఆరిపోతే మనం వేసిన ఎరువులు కూడా వినియోగించుకుంటాయి, ఆ వేరు వ్యవస్థ దగ్గరికి చేరిపోతాయి. బాగా నీళ్ళు బాగా పెడితే ఆ ఎరువులు నీటిలో కరిగి నీటి పై నుంచి ఆవిరైపోతాయి. కాబట్టి ఇటువంటి పద్ధతి అవలంబించి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మాకు ఈ స్కీమ్ ఇచ్చారు. ఇట్లా వ్యవసాయం చేస్తే ఆరబెట్టి చేస్తే ఎకరానికి ఒక 1000 రూపాయలు ఐక్యరాజ్య సమితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంటే కాదు ఐక్యరాజ్య సమితి అంటే భారత్ ఆల్ ప్రపంచం అంతా, ఐక్యరాజ్య సమితి అంటే ఆల్ ప్రపంచం అంతా వారి ఆధ్వర్యంలో వచ్చిన స్కీమును మేము వినియోగించుకున్నాం. మొత్తాన్ని పొలాన్ని ఆరబెట్టుకుంటా చేస్తే ఇగో పొలం ఇలాగైంది. ఎంత ఆరబెడితే అంత బాగా వస్తుంది పొలం. ఇది కూడా రైతులందరూ పొలాన్ని ఆరబెట్టి ఈ క్రిమిసంహారక మందులు ఇవి కాకుండా ఎంత పొలాన్ని ఆరబెడితే అంత బాగా వస్తుందని మాకు ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ యొక్క పద్ధతిని మీకు స్కీము వచ్చినా రాకపోయినా రైతులందరూ గమనించవలసింది ఏమనగంటే పొలాన్ని ఆరబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది పొలం. పిలకలు ఎక్కువ వస్తాయి. ఆ వేరు వ్యవస్థకు ఆక్సిజన్ అంది వేరు వ్యవస్థ పెరిగి పిలకలు ఎక్కువ వస్తాయి, వేపుగా పెరుగుతుంది. మనం వేసిన ఎరువులను ఆ నీటి ద్వారా లోపలికి వెళ్ళిపోయి వేరుకు అంది ఏపుగా పెరుగుతుంది. ఇది చాలా మంచి పద్ధతి. ఇది రైతులందరూ గమనించగలరు. నేను ఒక రైతుగా చెప్తున్నా.